మనకైతే జ్వరం ఉంది, వారం రోజులుగా స్వస్థత కలిగింది, జ్వరం విడిచింది, కానీ మనం ఏమంటాం? నీరసంగా ఉన్నాను. ఇంకా ఆ బలహీనత మార్చడానికి ఇంకా అనదర్ 2 days కూడా ఈ నీరసంతో ఉండి మళ్ళీ మనం ఉపచారం చేయడం మొదలు పెడతాం. కానీ ప్రభు ప్రవేశించిన ఆ ఇంటిలో పేతురు గారి అత్త నీరసం అప్పుడే పోయింది. హల్లెలూయా. ఈ నీరసం మన మైండ్లోనే ఉంది. మన మైండ్ డిసైడ్ చేస్తుంది అనుకో, నేను లేచి పని చేస్తాను, నీరసం వెళ్ళిపోతుంది. సో అక్కడ ప్రభు ఆ ఇంటిలో అడుగు పెట్టగానే ఆమెకి స్వస్థత కలిగించారు. యేసయ్య ఒక ఇంటికి ఆహ్వానింపబడితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? రోగులకు స్వస్థత కలుగుచున్నది. మన ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానించటం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇక్కడ చూడండి, మెడిసిన్ వాడడం ప్రభు ఎప్పుడు కూడా తప్పు పట్టలేదు. రోగికి వైద్యుడు అవసరం అని ప్రభు చెప్పాడు. సో మెడిసిన్ వాడినా వాడకపోయినా స్వస్థత సమకూర్చడానికి దేవుని ప్రసన్స్ మనకు అవసరం. దేవా, నీ సన్నిధి మాకు కావాలి, నీవు మా ఇంటికి రావాలి, మా జీవితాన్ని ముట్టాలి, మాకున్న ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని విడిపించండి అని మనం ప్రార్థించుట ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మనలో ఉన్న రోగులను ప్రభు ముట్టి స్వస్థపరుస్తారు. చూడండి, నేను చాలా రోగి అయి ఉండే, పాస్టర్ గారు రాలేదు అని కొందరు అనుకుంటారు. బైబిల్ ఏమంటున్నారు? మీరు రోగి అయి ఉన్నారా? సంఘపు పెద్దలను పిలిపించండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ వంతు. ఖచ్చితంగా మీకోసం వచ్చి ప్రార్థన చేయవలసిన అత్యవసరత ఉంటే అలా చేస్తారు. కనీసం ఫోన్లోనైనా ప్రార్థనా సహాయం అందిస్తారు. మీరు చెప్పకపోతే మీరు ఒకరే బాధపడాల్సి వస్తుంది. మీరు చెప్పారనుకో, ఇమ్మీడియట్లీ హోల్ చర్చ్ విల్ ప్రే ఫర్ 24/7. 24 గంటలు ప్రార్థించే సంఘం మనది. మనం ఒంటరిగా కాదు, ఇమ్మీడియట్లీ 6 మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వారితో ఏకీభవిస్తే సరిపోతుంది. ఈ బర్డన్ తగ్గిపోతుంది, ఈ బాధలు తగ్గిపోతుంది, జ్వరం తగ్గుతుంది, ప్లస్ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. సో ఐ రియలీ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ అవర్ ప్రేయర్ పార్ట్నర్స్. మీరందరూ సిన్సియర్గా చేయుచున్న ప్రార్థనకు ఫలితం ఉంది. నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం ఒకరికొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనం పిలిచారు. ఇది చాలా సంవత్సరాలు మనం చేయలేకపోయినా, మనకు తెలియదు దాని యొక్క సీరియస్నెస్. ఇప్పుడు మనం దాన్ని రుచి చూచి తెలుసుకున్నాం, మనం దాని స్వీట్నెస్ మనకు అర్థమైంది. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ఆర్ బ్లెస్డ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. అందుకు మనం దేవునికి వందనాలు తెలియపరచాలి. యేసు ప్రభువు మన జీవితంలోనికి వస్తే, ఆయన మన ఇంటిలోనికి వస్తే, అక్కడ మనకు మాత్రమే కాదు, అక్కడున్న వారికి అందరికీ స్వస్థత. అది అత్త కావచ్చు, మామ కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, అందరికీ స్వస్థత ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్యను మన ఇంటిలోనికి ఆహ్వానిస్తాం. బహుశా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రభువును తెలుసుకోకపోయిన వారు కావచ్చు, వారికి ప్రభు అంటే తెలియదు కావచ్చు, కానీ మీ విశ్వాసమును బట్టి దేవుడు అక్కడ అద్భుతం చేస్తున్నారు. దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేయడానికి మీ విశ్వాసాన్ని దేవుడు వాడుకుంటారు అనేటువంటిది గ్రహించండి. మొట్టమొదట ప్రభు మన ఇంటిలోనికి వస్తే మనకు రక్షణ, మనకు స్వస్థత ఆయన కలుగ చేస్తున్నాడు. రెండవదిగా ఆయన మన ఇంటిలోనికి వస్తే అక్కడ అద్భుతమైన వాక్యపు బోధ ఉంది.